సస్యశ్యామలం చేస్తున్న భూమిపుత్రులకు నమస్సులతో పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో ఆర్గానిక్ డైరీ పేరుతో దేశీ జాతి పశు సంపద అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రవాసాంధ్రుడిపై ప్రత్యేక కథనంతో మీ ముందుకొచ్చింది పాడి పంటలు. వ్యాపార సరళిలో పాడి పరిశ్రమ చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్న అనేక మంది రైతుల విజయ గాథలను ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు అనేకసార్లు మీ ముందుంచింది. అయితే ఇప్పుడు మీరు చూడబోయే డైరీ వీటన్నింటికంటే భిన్నం. ఆవులు గేదెల్లో అత్యధిక పాల దిగుబడినిచ్చే జాతులు అభివృద్ధికి బ్రీడింగ్ ఫామ్గా దీన్ని అభివృద్ధి చేశారు. రోజుకు 28 లీటర్ల పాల దిగుబడినిచ్చే గేదెలను మీరెప్పుడైనా చూసారా? లీటరు పాలను 125 రూపాయలకు అమ్మటం గురించి మీరెప్పుడైనా విన్నారా? ఒక ముర్రా జాతి దున్నపోతు కోట్ల రూపాయల విలువ చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇటువంటి వింతలు విశేషాలు ఈ ఫామ్లో మరెన్నో ఉన్నాయి. 15 ఎకరాల క్షేత్రంలో ఈ ఆర్గానిక్ డైరీని ఒక ఎన్ఆర్ఐ అభివృద్ధి చేశారంటే అతిశయోక్తి కాదు. డబ్బుంటే ఎంతైనా చేయొచ్చు అనుకుంటున్నారా? పొరపాటు. పెట్టిన పెట్టుబడికి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ లాభాలు తీస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో కొలువుదీరిన ఈ ఆర్గానిక్ డైరీ ఫామ్ పై ప్రత్యేక కథనం అందిస్తోంది ఈనాటి ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు. వ్యవసాయంతో పాటు అనాదిగా రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తున్న రంగం పాడి పరిశ్రమ. తెలుగు రాష్ట్రాల్లో గేదె పాలను ఎక్కువగా ఇష్టపడతారు. నాటు గేదెల స్థానంలో అధిక పాల దిగుబడినిచ్చే ముర్రా జాతి గేదెలను హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని మన ప్రాంతానికి అనుగుణంగా వీటి సంతతిని అభివృద్ధి చేస్తున్నా ఇంతవరకు అంతగా పురోగతి సాధించలేదు. దీంతో వచ్చే పాల దిగుబడి కంటే పోషణ ఖర్చు ఎక్కువవుతూ ఉండటంతో రిస్క్ పెరిగి రైతు పాడి పరిశ్రమకు దూరమవుతున్నాడు. అంతర్జాతీయంగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన ఒంగోలు జాతి ఆవులది అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశీయంగా అందుబాటులో ఉన్న మేలుజాతి పాడి పశువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు ఎన్ఆర్ఐ ముక్కామల కోటేశ్వరరావు. ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఈయన అక్కడి నుంచి ప్రతిరోజు ఫామ్ను పర్యవేక్షిస్తూ ఉండటం విశేషం. 2006వ సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు సమీపంలోని ఎనికేపల్లి గ్రామంలో 10 ఎకరాల పొలంలో 15 పాడి పశువులతో ఆర్గానిక్ డైరీని స్థాపించి ఫామ్ను దినదినాభివృద్ధి చేశారు. నేడు ముర్రా జాతి గేదెలతో పాటు దేశీయంగా విశిష్ట జాతులుగా పేరుగాంచిన నాటు ఆవులకు ఈ ఫామ్ కేంద్ర బిందువుగా నిలుస్తుంది. స్వతహాగా రైతు కుటుంబానికి చెందిన కోటేశ్వరరావు స్వగ్రామం కృష్ణా జిల్లా గన్నవరం. పశుపోషణపై మక్కువ ఎక్కువ. మొదట్లో ముర్రా, జఫరాబాదీ వంటి గేదె జాతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ముర్రా జాతిలో ఉన్న సానుకూలతల వల్ల వీటిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. 180 పశువులు ఉన్న ఈ ఫామ్లో ఆవులు, గేదెలు కలిపి 150 పాడి పశువులు ఉన్నాయి. 30 వరకు దూడలు, పడ్డలు ఉన్నాయి. పశుగ్రాస అవసరాలకు అనుగుణంగా 8 ఎకరాల్లో పశుగ్రాసం పెంచుతున్నారు. దీంతో పాటు 120 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని పూర్తిగా సేంద్రియ పద్ధతిలో జొన్న, ఉలవ పంటలను సాగు చేసి వీటి ఉత్పత్తులను డైరీకి ఉపయోగిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం అనేది ఇక్కడ కనిపించదు. 10 ఎకరాల ఈ ఫామ్లో ఎకరంన్నరలో డైరీ ఉంది. అర ఎకరంలో 3 షెడ్లను నిర్మించి ఆవులు, గేదెలను వేరువేరుగా పెంచుతున్నారు. షెడ్ల బయట పశువులు తిరిగేందుకు వీలుగా 2 ఖాళీ స్థలం వదిలారు. ఈ ఫామ్లోని ప్రతి గేదెలో
20 లీటర్లకు పైగా పాల దిగుబడి సామర్థ్యం ఉందంటే అతిశయోక్తి కాదు. ఆర్గానిక్ పాలుగా విక్రయించడం వల్ల లీటరు పాలకు ఈ రైతు పొందుతున్న ధర ఎంతో తెలుసా? అక్షరాల 125 రూపాయలు. ఆవు పాలకు కూడా ఇదే ధర లభిస్తోంది. ప్రస్తుతం కృత్రిమ రసాయనాలతో పాలలో కల్తీ ఎక్కువ అవడంతో నాణ్యమైన పాల కోసం ఎంత ధరైనా చెల్లించే వినియోగదారులకు హైదరాబాద్ నగరంలో కొదవలేదు. ఈ మార్కెట్ను అందిపుచ్చుకున్న ఈ యువ ఎన్ఆర్ఐ రసాయన అవశేషాలు లేని నాణ్యమైన ఆర్గానిక్ పాలను వినియోగదారుల ముంగిటకు చేర్చడం వల్ల మంచి ఆదరణ లభించింది. ఈ ఫామ్లో పాల ద్వారా ఆదాయం ఆశాజనకంగా ఉన్న బ్రీడింగ్కే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. బ్రెజిల్ నుంచి తెచ్చిన సెమన్ ద్వారా అభివృద్ధి చేసిన ఒంగోలు జాతి ఆబోతు, ముర్రా జాతికి చెందిన మహారాజా దున్నపోతు ఈ డెయిరీకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం అత్యధిక వ్యాధి నిరోధక శక్తి కలిగిన దేశీ జాతి పశు సంపదను అధిక పాల దిగుబడినిచ్చే జాతులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అంటూ ముక్కామల కోటేశ్వరరావు తన అనుభవాలను పాడి పంటలతో పంచుకున్నారు. నేను అమెరికాలో ఒక కంపెనీకి డైరెక్టర్గా పనిచేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డైరెక్టర్గా. నేను ఈ ఆర్గానిక్స్ డైరీ 2006 సంవత్సరంలో ఏర్పాటు చేశాను. ఈఎన్కేపల్లి చౌరాస్తా దగ్గర మన చేవెళ్ల మండలంలో ఏర్పాటు చేశాను అనమాట. మన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చామండి. దాని వలన మనకి బాగా ఇంట్రెస్ట్. అది కాకుండా ఇప్పుడు డైరీ అనేది ఒక లాస్ యూనిట్ అన్నట్టు ఆలోచనలో పడిపోయారు జనం. ఎందుకంటే చాలామంది డైరీలు పెట్టి సరిగ్గా అవగాహన లేక, సరైన పశువుల జాతుల గురించి తెలుసుకోక, అది కాకుండా సరైన ప్రైజింగ్ లేక, కరెక్ట్గా రేటు ఏర్పరచుకుని దాని వాల్యూస్ చూపించగలిగే కెపాసిటీ లేక చాలామంది డైరీలు ఒక లాస్ యూనిట్ లాగా అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తగా చేసుకుంటే, మన సరైన బ్రీడ్లు తయారు చేసుకుంటే, మన ప్రతి రూపాయి లెక్కేసుకుంటే డైరీ కూడా ప్రాఫిటబుల్ బిజినెస్ అనండి. సో ఒక 150 శాల్తీలు ఉన్నాయి మన దగ్గర. ఒక 70 ఆవులు, ఒక 80 గేదెలు ఉన్నాయి. మనం ఆవు పాలు, గేదె పాలు 2 సప్లై చేస్తాము. 100 పశువులు పాలు ఇచ్చే పశువులు ఉంటాయి. ఇక్కడ నుంచి రోజు మనం ఒక 400 లీటర్ల కాడికి పాలు మనం సిటీకి పంపిస్తున్నాం రోజు. మన దగ్గర ఏంటంటే ఇంకొక విశేషం ఏంటంటే, సిటీల్లో డైరీల లాగా కాకుండా మన దగ్గర దోళ్ళు అన్నీ ఒకటి బీరుబావు. సో ప్రతి దోడని మనం డెవలప్ చేసి, దాని పేదోడైనా కానీ గిత్తదోడైనా కానీ వాటి జెనెటిక్స్ అనలైజ్ చేసి దాని ప్రకారంగా వాటిని బుల్ స్టేషన్స్కి కానీ, లేకపోతే మనం సొంతంగా సెమనలు తీయటం కానీ, తర్వాత గవర్నమెంట్కి సప్లై చేయటం కానీ చేస్తాం. అలాగే డెవలప్ చేసిన బుల్ మన మహారాజు ఇక్కడ. దాదాపు ఒక 8 లక్షల డోసులు సెమన్ తీయాలని మన ఆలోచన. దాని నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కాడి నుంచి 25 సంవత్సరాల క్రితం పల్లెటూరుల్లో మనం స్వచ్ఛమైన పాలు తాగేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పాల కల్తీ వ్యాపారం గురించి, వీటిలన్నిటి గురించి చూసిన తర్వాత మనకేంటంటే కాదు, మన సొంతంగా ఒక ఆర్గానిక్ అనే కాన్సెప్ట్తో మనం సొంతంగా డెవలప్ చేయాలి. కస్టమర్కి మనం పాలు తీసిన దగ్గర నుంచి 2 గంటల లోపు డెలివరీ చేయాలని, ఇట్లాంటి ఆలోచనలన్నిటితోనూ మనం మొదలుపెట్టామండి. ఎక్కువ శాతం ఫామ్లో పుట్టిన దూడలతోనే ఈ డైరీ అభివృద్ధి చెందింది. 2006వ సంవత్సరం నుంచి డైరీ పురోగమనానికి సమగ్ర ప్రణాళికతో ముందడుగు వేసిన ముక్కామల అనుకున్న లక్ష్యానికి చేరువయ్యారు. 2006లో మనం స్థాపించినప్పుడు ఏం చేసామంటేనండి, మనం ఒకసారి ఒక 100 శాల్తీలు తీసుకొచ్చి పెట్టేసి పాలు చేయటం కన్నా ఒక 15 శాల్తీలు, 10 శాల్తీలు తెచ్చి మనం ఏంటంటే ఒక మోడల్ డెవలప్ చేద్దాం అన్న ఆలోచనతో స్టార్ట్ చేసాం. కొన్ని హర్యానాకి వెళ్ళి ముర్రా జాతి గేదెలు తీసుకొచ్చాము. అదేవిధంగా మనం గుజరాత్ వెళ్ళి జాఫరాబాదీ గేదెలు తీసుకొచ్చాము. అట్లానే కొచ్చిన్ మన బెంగళూరు వెళ్ళి హోల్స్టీన్ ఆవులను తీసుకొచ్చాము. అలా రకరకాలు మళ్ళీ గిర్ ఆవులను తీసుకొచ్చాము. మళ్ళీ అదే రకంగా ఒంగోలు ఆవుల్ని ఏర్పరిచాము. సో అట్లా తీసుకొచ్చి మెల్లిగా వాటిని ఒక్కొక్క దాన్ని చూసాము. చూసినాక మనకు హోల్స్టీన్ ఆవులు ఏంటంటే రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉండటంతో కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి. సో వాటిల్లో మంచి ఆవుల్ని ఉంచి దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాటిల్లో బ్రీడ్ డెవలప్ చేసాం. అదేవిధంగా ముర్రా జాతిని అయితే మనం సొంతంగా ఉన్న దోళ్ళలో ఒక మంచి బుల్స్ తీసుకొచ్చి ఆ టైంలో
వాటిలోంచి మంచి మంచి దూడలు తీపిచ్చాము. మనం కొన్న శాల్తీలు దాదాపు 30-40 శాల్తీలు కొన్నామండి. మిగతా 120 శాల్తీలు మన సొంతంగా ఇక్కడ డెవలప్ అయిన దూడలు, మన గేదెలకి పుట్టినయ్యే. పాలు ఇచ్చేవి ఒక 50 గేదెలు ఉంటాయండి. తర్వాత అదేవిధంగా ఆవుల్లో ఒక 40 ఆవులు 45 ఆవులు పాలు ఎప్పుడు రన్నింగ్లో ఉంటాయి, ఎప్పుడు ఇస్తానే ఉంటాయి. ప్రస్తుతం జఫరాబాదీ గేదెలు కొద్ది సంఖ్యలో ఉన్నాయి. వీటి పోషణ ఖర్చు ఎక్కువ ఉండటం, పాల దిగుబడి ముర్రా జాతితో సమానంగా ఉండటంతో ముర్రా గేదెల అభివృద్ధిపైనే రైతు దృష్టి పెట్టారు. అన్ని గేదెల్లోనూ పాల దిగుబడి సామర్థ్యం 20 లీటర్లపైనే ఉంది. అత్యధికంగా రోజుకు 28 లీటర్ల పాల దిగుబడినిచ్చే గేదెలు అభివృద్ధి చెందటం విశేషం. పక్కా ప్రణాళికతో వీటి వంశచరిత్రను రికార్డుల రూపంలో భద్రపరుస్తూ బ్రీడింగ్లో జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మేలుజాతుల అభివృద్ధి సులభమైందంటారు ముక్కామల. 1985లో గేదె దాదాపు ఒక పూటకి 4 లీటర్లు 3.5 లీటర్లు ఇస్తే చాలా గొప్పగా అనుకునేవాళ్ళం. ప్రస్తుత పొజిషన్లో 8 లీటర్లు కూడా పూటకి ఇచ్చే గేదెలు సహజంగానే దొరుకుతున్నాయి, పెద్ద కష్టపడకుండా. నా ప్రయత్నం ఏంటంటే ఉన్న గేదెల్ని డెవలప్ చేసి కనీసం 2020 సంవత్సరానికి కనీసం ప్రతి గేదె పూటకు 10 లీటర్లు ఇచ్చేటట్టు, అదేవిధంగా 2025 సంవత్సరం నాటికి కనీసం 13 లీటర్లన్నా ప్రతి గేదె ఇచ్చేటట్టు. సో పాల దిగుబడిని మనం ఇప్పుడు ఇచ్చే దానికన్నా ఒక 30-40% పెంచాలన్న ఆలోచనలతో మనం బ్రీడ్లు డెవలప్ చేస్తున్నామండి. మనకి దాదాపు రోజుకి 28 లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయి. తొలిసూరు మీద 21-22 లీటర్లు ఇచ్చే పండ్లు కూడా ఉన్నాయి. సో వీటన్నిటి డేటా కలెక్ట్ చేసి వాటికి ఏ బుల్స్ వాడాము, వాటిని 2006 నుంచి స్థాపించాం కాబట్టి ఆ టైంలో మనం వాడిన బుల్స్కి పుట్టిన దూడలు కాబట్టి సో వాడి తొలి ఈత మీద ఎంత ఇచ్చినాయి, రెండో ఈత మీద ఎంత ఇచ్చినాయి, మూడో ఈత మీద ఎంత ఇచ్చినాయి, ఇవన్నీ డేటా కలెక్ట్ చేసుకుని వీటి యావరేజ్లు ఏంటి ఆ రకంగా తయారు చేసుకున్నామండి. ఈ ఫామ్లో ప్రధాన ఆకర్షణ ఈ ముర్రా జాతి దున్నపోతు. దీని విలువ ఎంతో తెలుసా? అక్షరాల 15 కోట్ల రూపాయలు. అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఈ బుల్ కొనుగోలుకు ఆఫర్ చేసిన మొత్తం ఇది. దీని ఎత్తు 6.1 అడుగులు, 1650 కిలోల బరువు ఉంది. హర్యానా నుంచి తెచ్చిన గేదెకు పుట్టింది. దీని ద్వారా గత 5 సంవత్సరాలుగా సంతతిని వృద్ధి చేస్తున్నారు. సో ఈ మన మహారాజు అనే బుల్లు మన డైరీలో 2009 సంవత్సరంలో పుట్టింది. హర్యానా నుంచి ఒక గేదెకి పుట్టిన దాన్ని తీసుకొచ్చామన్నమాట మనం. దీని తల్లి దాదాపు 26 లీటర్ల దాకా అయింది ఆ రోజుకి. అదేవిధంగా దీని తండ్రి గోలు అని హర్యానాలో బాగా ప్రసిద్ధి చెందిన బుల్లు. దీని తర్వాత మనం 2011 సంవత్సరం నుంచి మనం మన పశువుల మీదకి వాడుతున్నాము. మొన్న వెస్ట్ గోదావరి జిల్లా ఆంధ్ర స్టేట్ స్థాయి పోటీల్లో కూడా నెంబర్ 1 స్థానాన్ని సంపాదించింది. దీనికి పుట్టిన మొదటి జనరేషన్ దూడలు దాదాపు యావరేజ్న 19 లీటర్ల కాడికి అయినాయి తొలిసూరి మీద. రెండో ఈత మీద దాదాపు 24-25 లీటర్ల దాకా అయినాయి. దీని రికార్డ్స్ కూడా మనం కంప్యూటరైజ్ చేసి డేటా కలెక్ట్ చేసి చేస్తున్నాం కాబట్టి దీని కంప్లీట్ ఎండ్ టు ఎండ్ రికార్డు ఉంది మన దగ్గర. ఆ రికార్డు చూసిన మన అధికారులు కానీ, గవర్నమెంట్ డాక్టర్లు కానీ, జేడీఈలు కానీ దీన్ని సెమన్ తీయాలి, ఒక 8 లక్షల డోసులు సెమన్ అన్న తీయాలి అన్న ఆలోచన అభిప్రాయం వ్యక్తం చేశారు. నవంబర్ 1-2 తారీఖుల్లో దీని నుంచి ఇక సెమన్ తీయటం మొదలు పెడుతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న రైతులకి వాళ్ళకు కూడా ఏర్పరిచే అవకాశం ఉంది. మనం ఈ పశువు 2012లో పెద్ద హర్యానాలో పాల పోటీల్లో నెంబర్ 1 పశువు. దీన్ని క్రాస్ చేసిన బుల్లు మళ్ళీ మనం నెక్స్ట్ జనరేషన్ బుల్గా డెవలప్ చేస్తున్నాం. అదేంటంటే దాదాపు రోజుకి 28 లీటర్లు అవ్వాలి అన్న ఆలోచనతో డెవలప్ చేస్తున్నాము. నెంబర్ 1 స్థాయి గేదెలే మెయింటైన్ చేస్తామండి. ఉన్న వాటిల్లో ఏంటంటే కనీసం 20 లీటర్లన్నా రోజుకి ఇవ్వగలగాలి, రైట్, తొలిసూరి పడ్డ అయితే తప్ప. అది కాకుండా మనం ఇంకొక రకంగా ఎట్లా ఆలోచించాలంటే ఒక రోజుకి ఎంత అయింది అని కాకుండా 305 రోజుల్లో ఒక ఈతకి ఎంత అయింది అనేది కూడా చూసుకోగలిగి యావరేజ్లు చూసుకుంటే కనుక దాదాపు 4,500-4,000 లీటర్లు పైన అయిన గేదెలు ఉన్నాయండి మన దగ్గర. దాదాపు 9-10 నెలల దాకా మనం పాలు తీస్తామండి. అత్యధిక పాలచారగల దేశీ జాతి పశు సంపద అభివృద్ధి లక్ష్యంగా ఈ ఆర్గానిక్ డైరీ ముందుకు సాగుతోంది. పాల ద్వారా ఆదాయం ఆశాజనకంగా ఉండడంతో పరిశోధనలకు ఆర్థిక ఇబ్బందులు లేవు. పాలను ఆర్గానిక్ బ్రాండ్గా డోర్ డెలివరీ చేస్తున్నారు. మరి ఫామ్ అభివృద్ధిలో కీలక భూమికను పోషిస్తున్న అంశాల గురించి రైతు ముక్కామలతో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ ఫామ్లో హెచ్ఎఫ్, జెర్సీ వంటి సంకరజాతి ఆవులున్నాయి.
అధిక పాల దిగుబడినిచ్చే హెచ్ఎఫ్ ఆవులను ఓపెన్ హౌస్ సిస్టంలో ప్రత్యేక జాగ్రత్తల మధ్య పెంచుతున్నారు. అధిక పాలచారగల దేశీ జాతి ఆవుల అభివృద్ధికి విదేశాల నుంచి సెమన్ తెప్పించి కృత్రిమ గర్భోత్పత్తి చేయిస్తున్నారు. సో మన దగ్గర ఒక 70 శాల్తీలు ఆవులు ఉన్నాయి కదా, వాటిల్లో మనకి ఒక 7-8 శాల్తీలు హోల్స్టీన్ ఆవులు ఉన్నాయి, హోల్స్టీన్ ఫ్రీజియన్ హెచ్ఎఫ్లు. వీటిని దిగుబడి దాదాపు 35 నుంచి 40 లీటర్ల దాకా మనం దిగుబడి తీయగలిగాము. ఇవన్నీ ఇంపోర్టెడ్ సెమన్కి పుట్టిన 2వ జనరేషన్ దూడలు. విదేశీ రక్తం ఎక్కువ అవటం వల్ల మన ప్రాంతాల్లో మనుగడ సాగించడం కష్టం అనే ఒక భావన కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇవి ఇక్కడ పుట్టినవి కాబట్టి, అదేవిధంగా మనం ఓపెన్ షెడ్లు ఏర్పాటు చేయటం కానీ, విదేశాల్లో లాగా అట్లా ఇసుక మీద పడుకోవటానికి ఏర్పాటు చేసిన వసతులు కానీ వల్ల కానీ, అది కాకుండా కూలర్స్ కానీ ఏదైనా కానీ మనకేంటంటే వాటి పాలు దిగుబడి అట్లానే ఉంటుంది. కాకపోతే వీటికి ఎలాగైనా రోగ నిరోధక శక్తి తక్కువ హోల్స్టీన్కి. హోల్స్టీన్ ఏంటంటే A1 రకం A2 రకం పాలు ఉత్పత్తి అవుతాయండి. A1 రకంలో ఏంటంటే వాటికి కొన్ని బీటా కేసిన్ అన్న ఒక క్రోమోజోమ్ మిస్ అవుతుంది. దానివల్ల కొన్ని డైజెస్టివ్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి అన్న ఒక భావన కూడా ఉంది. సో అది రీసెర్చ్లో కూడా తేలింది. మనం ఏంటంటే మన విదేశాల్లో అన్ని రకాలుగా పరీక్షించిన A2 సెమనే మనం వాడతాం. మన హోల్స్టీన్ ఆవులు కాకుండా దాదాపు ఒక 20-25 శాల్తీలు దేశవాళీ ఆవులు కూడా ఉన్నాయి. వీటిల్లో ఏంటంటే మనం ఒంగోలు జాతి, థార్పార్కర్, తర్వాత మనకి కాంక్రీజు, మైసూర్ ఆవులు, కపిల ఆవులు, మనకు పొంగనూరు ఆవులు, మర్నాడు ఆవులు, రాఠీ ఆవు, ఇట్లాంటివన్నీ కూడా మనం మెయింటైన్ చేస్తున్నామండి. అన్ని రకాల బ్రీడ్లు మెయింటైన్ చేస్తున్నాము. ఆ ఒంగోలు జాతిని పాలకు అభివృద్ధి చేయడానికి కూడా మనం నడుంగట్టాము. దానివల్ల ఏం చేసామంటే మనం ప్రతి పందాల్లో కొట్టిన 11 లీటర్లు అయిన ఆవులు, 12 లీటర్లు అయిన ఆవులని తీసుకొచ్చి ప్యూర్గా బ్రీడింగ్కి వాడదామని అనుకుంటున్నాము. మనం ఏంటంటే బ్రెజిల్, ఇతర దేశాల్లో బాగా పాలిచ్చే ఒంగోలు జాతుల్ని సెమన్లను తీసుకొచ్చి వీటికి చేయగలుగుతున్నాము. ఈ ఒంగోలు బుల్లు మేము ఏంటంటే ఇది డెవలప్ చేసింది పాల బ్రీడ్ కోసం. దీని తల్లి, దీని తండ్రి బ్రెజిల్లో దాదాపు 24 లీటర్ల దాకా అందించినాయి పాలు. ఈ బుల్లుని ఇప్పుడు మనం ఏంటంటే దీని సెమన్ తీసి మనం దేశవాళీగా కూడా సప్లై చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. వీటి పాలు దిగుబడి ఇప్పుడు ప్రస్తుతానికి మేము 15 లీటర్ల దాకా తీయగలుగుతున్నామండి ప్రస్తుత ఆవులతో. ఓవరాల్గా యావరేజ్ ఖర్చు చూసుకుంటే కనుక మన ఒంగోలు ఆవు 20 లీటర్లు ఇచ్చింది, ఒక హోల్స్టీన్ ఆవు 35-40 లీటర్లు ఇచ్చిన దానికి సమానం. అదేవిధంగా మనం కాంక్రీజ్ ఆవు, తర్వాత మన మైసూర్ ఆవులను కూడా పాలకి తయారు చేస్తున్నాం. మా మైసూర్ ఆవులకి చాలా రోగ నిరోధక శక్తి ఎక్కువ. కాంక్రీజ్ ఆవు దాదాపు మన దగ్గర ఇప్పుడు ఇది 14-15 లీటర్ల దాకా దిగుబడి అయిందండి. దీని అక్క కూడా మన దగ్గరే ఉంది, మన రాజమండ్రి ఫారంలో. అది కూడా దాదాపు 18 లీటర్ల దాకా అయ్యింది. ఆ గిర్రావు దాదాపు 4500 లీటర్ల దాకా ఇచ్చింది సంవత్సరానికి. శాన్స్ అని ఒక బుల్లు బ్రెజిల్లో బాగా పేరు మోసింది. అట్లాంటి బుల్ సెమెన్ తీసుకొచ్చి దాన్ని మనం 5500-6000 లీటర్లకి సంవత్సరానికి తీసుకెళ్ళగలిగే ఆలోచనలో మనం ఉన్నాం. ఈ చిన్న ఆవుల కాన్సెప్ట్ ఏంటంటే ఇవి ఇంట్లో తిరుగుతూ మనకు కొద్దిగా ఇంటి చుట్టూ కొద్దిగా స్థలం ఉంటే మన కూరగాయలు వేస్ట్ల కాడి నుంచి మనం మిగిలిపోయిన అన్నం దాణాగా వాడి ఆ రకంగా ఒక రోజుకు 1 లీటర్ 2 లీటర్లు పాలు ఇచ్చినా కానీ ఇంట్లో సరిపడేటట్లుగా ఆ రకమైన ప్రాజెక్ట్తో వీటిని డెవలప్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నాయండి. ఇది మర్నాడు అంటారండి. ఈ మర్నాడు మోస్ట్లీ అడవుల్లో తిరిగే బ్రీడ్ ఇది. అదేమో పొంగనూరు, మన ఆంధ్ర చిత్తూరు జిల్లా పొంగనూరుకి ఫేమస్. ఇది పొట్టిగా ఉండటం, అది అనుకువగా ఉండటం, అది కాకుండా మనకి ఆడవాళ్ళకి చాలా ఈజీ. వీటి ఫ్యాట్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. నాటు ఆవులకు, సంకరజాతి ఆవులకు, గేదెలకు వేరువేరుగా 3 షెడ్లు నిర్మించారు. గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా షెడ్ల నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. సో షెడ్ నిర్మాణంలో ఏం చేసామంటేనండి, కొద్దిగా ఫస్ట్ ఫ్లోరింగ్ వరకు గట్టిగా వేపించి వాటికి కనీసం 11 అడుగులు ఎత్తు ఉండేటట్టు ఏర్పాటు చేసాం. ఎందుకంటే వేసవకాలంలో ఏంటంటే సన్ రైజ్ డైరెక్ట్గా పడి హీట్ అంతా కిందకు వచ్చి వాటికి ఎఫెక్ట్ అవ్వకుండా కొద్దిగా ఎత్తుగా నిర్మించాము. డైరీ చుట్టూ పచ్చ చెట్లు, వీటి ఉండే కాంపౌండ్లో కూడా పచ్చ చెట్లు నాటడం వలన ఇటేంటి వీటికి న్యాచురల్గా కూడా వాటికి తగ్గట్టు వేసవకాలంలో వాటికి న్యాచురల్గా షేడ్ ఉండటం వలన అది ఒకటి సహాయపడింది. అదేవిధంగా వేసవకాలం సాయంత్రాలు బయట కట్టేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసాము, వాటికి బాగా ఫ్రీగా ఉండి ఫ్రెష్ ఎయిర్ కోసం. ఎల్లప్పుడూ నీళ్లు సౌకర్యం ఉండి వాటికి ఎల్లప్పుడూ నీళ్లు తాగటానికి ఉంటే గనక వాటికి దిగుబడి బాగుంటుంది. దానికి తగ్గట్టుగా మనం ఒక గాడిని కూడా డిజైన్ చేసామండి. ఆ గాడిలో ఏంటంటే ఎప్పుడు నీరు ఉంటుంది, మేత వేసుకోవచ్చు. పచ్చి మేత కోసం ఏటా ఎకరానికి 100 టన్నుల దిగుబడినిచ్చే
ఏపీబిఎన్-1 పశుగ్రాసాన్ని సాగు చేస్తున్నారు. పశుగ్రాసం కోసేందుకు బ్రష్ కట్టర్ ఉపయోగిస్తున్నారు. బయటి పొలాల్లో జొన్న సాగు చేసి దీని చొప్పను నిల్వ చేస్తున్నారు. మేత వృధాను అరికట్టేందుకు చాప్ కట్టర్ ద్వారా కత్తిరించి అందిస్తున్నారు. పచ్చగడ్డి కోసం ఒక 8 ఎకరాలు కేటాయించామండి. 150 శాల్తీలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఎరువు ప్రొడక్షన్ బాగానే ఉంటుంది కాబట్టి మన సహజ సిద్ధమైన ఎరువులతోనే మనం పశుగ్రాసం అంతా డెవలప్ చేస్తామండి. పచ్చగడ్డి పరంగా ఈ 150 శాల్తీలకి మనకు 8 ఎకరాల్లోని పశుగ్రాసం సరిపోతుంది. వేసవకాలం మనకి పశుగ్రాసం తగ్గినప్పుడు ముందే సేవ్ చేసి పెట్టుకోవడానికి ఏంటంటే ఒక 150 ఎకరాలు ఇక్కడ మనం లీజుకు తీసుకుని జొన్న సాగు చేస్తాం. జూన్లో వేసి మళ్ళీ అక్టోబర్లో కోసుకుని ఆ జొన్ననేమో జాగ్రత్తగా దాచిపెట్టి వేసవకాలం టైంలో పశుగ్రాసం తక్కువ ఉన్న టైంలో అది వాడుకుంటాము. అది కాకుండా మిగతా టైంలో ఏంటంటే ఉలవ వేస్తాము. పప్పు జాతికి దిగ్రాసాలను కాంపన్సేట్ చేయడానికి మనం ఉలవ వాడతాము. ఆ ఉలవ పంట కూడా ఫిబ్రవరి మార్చి నాటికి తీసేసి అది కూడా స్టాక్ చేసుకుని రోజు మన పశువులకు ఉలవలో మన పశు మేత మన పండించిన జొన్న సొప్ప జొన్నలో కలిపి వేస్తాము. కొబ్బరి సాగు కూడా ఉంది కాబట్టి మనం ఏంటంటే వచ్చిన కొబ్బరికాయలన్నీ మన పశువులకే వాడతాము. ఆర్గానిక్ పరంగానే అది కూడా ఉంటుంది. సో ఏ రకమైన మన యూరియా కానీ ఏ రకమైన కెమికల్స్ కానీ ఏ రకమైన ఫెర్టిలైజర్స్ కానీ ప్రస్తుతానికి వాడం మనం అసలు. సో పాలిచ్చే పశువులకి ఉలవలో ఒక 5 కేజీలు వాడతామండి. పచ్చగడ్డి పూటకి ఒక 20 నుంచి 25 కేజీల వరకు వాడతామండి. సాలుకు ఒక దూడ సంవత్సరం పొడవునా పాల దిగుబడి అన్న సూత్రం ఈ ఫామ్లో తూచా తప్పక అమలవుతోంది. పునరుత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ ఈ డైరీ పురోగమనానికి మూలంగా నిలిచింది. దూడల్లో మరణాలను అరికట్టేందుకు వాటి పోషణ, ఆరోగ్య పరిరక్షణలో తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను అందించాయి. ఈ వ్యాపారాన్ని లాభదాయకంగా నడిపించడానికి ప్రథమ కారణం ఏంటంటేనండి, ప్రతి సంవత్సరం ప్రతి పశువు ఒక దూడని పుట్టించటం. దానికోసం ఏంటంటే మనం 2 సంవత్సరాల బుల్సు 3 సంవత్సరాల బుల్సు అవి ఏంటంటే సూడి పచ్చిగట్టడంలో వాటికి బాగా నైపుణ్యం ఉంటుంది. వాటిని వదిలేసి ఉంచుతాం. వాటిని వదిలేసి ఉంచితే అవి తిరిగి ఏదైనా పశువు సూడిలో ఎదలో ఉందంటే కనుక అది అక్కడే దాని దగ్గర ఉంటాయి. అప్పుడు దాన్ని తీసుకొచ్చి సెమన్ చేపించి దాన్ని కట్టియటం ఆరు మన బుల్స్ వాడి పెద్ద బుల్స్ వాడి కట్టిస్తాం. మనం 3 నెలలు అనే టార్గెట్ ఎక్స్ట్రా. దీనికి సాఫ్ట్వేర్ కూడా వాడతాం. మనకి స్టాక్ కీపర్ అని ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉందండి. దాంట్లో ఏంటంటే మనకి ప్రతి 3 నెలల ఈయన 3వ నెలలు రాగానే అలర్ట్ వస్తుంది. వీటిల్లో ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే దూడ పుట్టని అరగంట లోపు మనం ఒక 4 లీటర్ల మురుగు పాలు జున్ను పాలు దాగి ఇచ్చితే గనక అవి పెద్ద అయినాక ప్రతి ఈతకి దాదాపు ఒక 300-400 లీటర్ల తేడా వస్తుంది. సో అది అరగంట తర్వాత అవి ఆ 4 లీటర్లు తాగే కెపాసిటీ ఉండదు. ప్రతి దూడని చాలా జాగ్రత్తగా అపురూపంగా చూసి వాటికి తగ్గట్టుగా పోషణ కూడా వాటికి కనీసం 4 లీటర్ల పాలన్నా లేకపోతే 3 లీటర్ల పాలన్నా మనం వదలటం జరుగుతుంది. అది మనం 4 నెలల నుంచి 14 నెలల వరకు బాగా పోషణ చేస్తే కనుక దాదాపు 24 నెలలు 25 నెలలకు సూడ్లు కూడా కట్టేస్తాయి. అదే ఆవు దూడలు అయితే కనుక దాదాపు సంవత్సరంన్నరకే కట్టేస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ కోసం ఏంటంటే ఫస్ట్ థింగ్ నీట్గా ఉంచటం. హోల్స్టీన్ ఆవుల దగ్గర పడకల దగ్గర కానీ బ్యాక్టీరియా కంటెంట్ మానిటర్ చేసుకోవటం. వ్యాక్సినేషన్ షెడ్యూల్ గవర్నమెంట్ డాక్టర్ ఉన్నాడండి. గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇస్తాం. షెడ్లు పరిశుభ్రత, యానిమల్ని శుభ్రంగా క్లీన్గా ఉండటం, యానిమల్ పరిశుభ్రత అనేది రోగ నిరోధకానికి మెయిన్ అండి. రైట్. అదేవిధంగా ఈ పసుపు ఇట్లాంటివి వాడటం వలన సహజ సిద్ధంగా దొరికే యాంటీబయాటిక్లు కాబట్టి వీటి ద్వారా కూడా మనం లాభం పొందవచ్చు. పశుగ్రాసాలను పూర్తిగా సేంద్రియ ఎరువులతో సాగు చేయడం, దాణాలో వాడే ముడి సరుకులను కూడా సేంద్రియ పద్ధతుల్లో పండించినవి వాడటం వల్ల ఎటువంటి రసాయన అవశేషాలు లేని నాణ్యమైన పాల ఉత్పత్తి వస్తోంది. అయితే బ్రీడింగ్ ఫామ్గా తీర్చిదిద్దడం వల్ల ప్రతి 5 పశువులకు ఒక కూలీని ఏర్పాటు చేయడం వల్ల ఖర్చు పెరిగింది. ఫామ్లో మొత్తం 25 మంది పనివారున్నారు. వీరిలో పాల మార్కెటింగ్ కోసం కొంతమంది పనిచేస్తున్నారు. పాలను ఆర్గానిక్ మిల్క్ పేరుతో స్వంతంగా ప్యాకింగ్ చేసి డోర్ డెలివరీ చేస్తున్నారు. లీటర్ పాలకు 70 రూపాయలు ఖర్చవుతున్నా పాల ధర అధికంగా ఉండటం వల్ల లాభాలు ఆశాజనకంగా ఉన్నాయి. మన డైరీలో దాదాపు ఒక 70% పశువులు పాలల్లో ఉంటాయి. ఇప్పుడు మనకి ఎన్ని నెలల నుంచి అనేది దాన్ని బట్టి ఒక 24 లీటర్ల కాడి నుంచి 15 లీటర్లు 10 లీటర్లు రోజుకి ఇచ్చే రేంజ్లో ఉంటాయి. రోజువారీ పాల ఉత్పత్తి 450 లీటర్ల కాడి నుంచి 500 లీటర్ల దాకా ఉంటుంది.
గేదె పాలు దాదాపు 240 లీటర్ల దాకా గేదె పాలు వెళ్తాయండి. మిగతాది 210 లీటర్లు ఆవు పాలు సప్లై చేస్తాం. మన ఆర్గానిక్స్ డైరీ మిల్క్ దాదాపు లీటర్ ఆవు పాలు అయితే 125 రూపాయలు, గేదె పాలు అయితే 120 రూపాయలకి అమ్ముతాం గచ్చిబౌలి ఏరియాలో. 1 లీటర్ పాలు ప్రొడ్యూస్ చేయడానికి తన సొంత టైం కానీ తన పశుగ్రాసానికి కానీ ఏదైనా కానీ దాదాపు 70-80 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఇప్పుడు దాని మీద ఒక 15 రూపాయలు 10 రూపాయలు మార్జిన్ లేకుండా అమ్మటం అనేది చాలా కష్టం. మనకేంటంటే దానిపైన ఇప్పుడు ప్యాకింగ్ కాస్ట్, తర్వాత డెలివరీ కాస్ట్ ఇవన్నీ వేసుకుని దాని మీద ఒక 10 రూపాయల మార్జిన్ పెట్టుకోగలిగితేనే మనం లాంగ్ రన్లో సస్టైన్ అవ్వగలం. ఖర్చు దాదాపు మనకి యావరేజ్ని చూసుకుంటే ఒక 7 లక్షల నుంచి 8 లక్షల దాకా ఖర్చు అవుతుందండి ప్రతి నెల. దాదాపు 10 సంవత్సరాల నుంచి మనం వీళ్ళతో వ్యాపారం చేస్తున్నాం. ఈ కస్టమర్స్కి మన మీద పూర్తి నమ్మకం కలగటానికి వాళ్ళకి టూర్లు ఏర్పాటు చేసాం. మన డైరీ వచ్చి చూసుకోగలిగే కెపాసిటీ ఏర్పాటు చేసాం. దాని మూలాన ఏంటంటే మన కస్టమర్స్కి మన మీద పూర్తి నమ్మకం ఉన్నది. అండ్ ఆ నమ్మకం మమ్ము చేయకుండా ఉండటానికి మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మన కస్టమర్సే మనల్ని దాదాపు ప్రమోట్ చేయడం కూడా వాళ్ళ ద్వారానే చాలా వరకు జరుగుతుంది. సో మనకి కస్టమర్స్ బ్యాక్ ఆర్డర్స్ ఉంటాయి. వాటిని మెల్లిమెల్లిగా వాటికి తగ్గట్టుగా మనం కెపాసిటీ పెంచుకుంటా మన దూడలను డెవలప్ చేసుకుంటా. రోజుకు సరాసరిన 450 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతున్న ఈ ఫామ్లో కనీసంగా లీటర్కు 100 రూపాయల చొప్పున 45,000 ఆదాయం వస్తోంది. అంటే నెలకు 13.5 లక్షలు. ఖర్చులు 8 లక్షలు పోను నెలకు 5.5 లక్షల నికర రాబడి వస్తోంది. అయితే ఆబోతుల నిర్వహణపై ఎక్కువ దృష్టి పెట్టడం, సంతతి వృద్ధిపై చేస్తున్న పరిశోధనల వల్ల కొంత రాబడిని అటుగా ఖర్చు చేస్తున్నారు. ఇక ఈ ఫామ్కు ఎంత పెట్టుబడి పెట్టారు అని లెక్కలు వేసే కంటే ప్రస్తుతం ఈ ఫామ్లో పుట్టి పెరిగిన ఈ ముర్రా జాతి దున్నపోతు మార్కెట్ విలువ కంటే పెట్టిన ఖర్చు చాలా తక్కువ ఉంటుందనే చెప్పవచ్చు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా నాణ్యమైన ఆర్గానిక్ పాలను ఉత్పత్తి చేస్తూ అధిక పాలచారగల మేలుజాతి పశు సంపదను రైతులకు అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో ముందడుగు వేస్తున్న ముక్కామల కోటేశ్వరరావు కృషి అభినందనీయం.